హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూనిక్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. సో చాలామందికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే విండోస్ 11 యూజర్స్ ఉంటారో సో వారికైతే ఇంపార్టెంట్ వీడియో ఇది. సో ఏంటంటే మీ అందరికి తెలిసిందే, విండోస్ 11 అప్డేట్ అయిన తర్వాత మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అప్డేట్ అయ్యాయి. అందులో మనకు నోట్ ప్యాడ్, సో నోట్ ప్యాడ్తో మెయిన్గా ఇష్యూ ఉంది. ఇష్యూ ఏంటంటే మనం ఏదన్నా టెక్స్ట్ టైప్ చేసి ఆ నోట్ ప్యాడ్ క్లోజ్ చేసేటప్పుడు మనకు సేవ్ కన్ఫర్మేషన్ అయితే అడగట్లేదు, అంటే సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ రావట్లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం మళ్ళీ ఆ నోట్ ప్యాడ్ను తిరిగి ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ టెక్స్ట్ మనం ఏదైతే బిఫోర్ టైప్ చేసామో ఆ టెక్స్ట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో సేమ్ టెక్స్ట్ అనేది అపియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లాసిక్ నోట్ ప్యాడ్, అంటే ప్రీవియస్గా మనం విండోస్ 10లో ఉన్నప్పుడు అండ్ బిఫోర్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అప్డేట్ కాకముందు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు ప్రతిసారి న్యూ నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అయ్యేది. సో ఏ టెక్స్ట్ టైప్ చేసుకున్నా కూడా మనకు సేవ్ కన్ఫర్మేషన్ అడిగేది. మనకు కావాలనుకుంటే సేవ్ చేసుకునే వాళ్ళం, లేదనుకుంటే డోంట్ సేవ్ క్లిక్ చేసి క్లోజ్ చేసేవాళ్ళం. సో మళ్ళీ న్యూ నోట్ ప్యాడ్ ఓపెన్, అంటే మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా న్యూ నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అయ్యేది. కానీ విండోస్ 11 మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ అప్డేట్ అయిన తర్వాత మనకు అలా అయితే రావట్లేదు. సో ఈ యొక్క ఇష్యూని మనం ఎలా మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి, అంటే క్లాసిక్ నోట్ ప్యాడ్ను ఏ విధంగా బ్యాక్ తీసుకొచ్చుకోవాలి సేమ్ అనే దాని గురించి వీడియోలో మీకు నేను చూపెట్టబోతున్నాను. సో వీడియోని చివరికి చూడండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. యూస్ఫుల్ ట్యూటోరియల్స్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గోయింగ్ టు ది వీడియో. ఫ్రెండ్స్, దీనికి కాను నేను నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడానికి నేను రెండాల బాక్స్లో నోట్ ప్యాడ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేసి Run dialog, type the name of a program, folder, document or internet resource. ఇక్కడ నేను నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తున్నాను. సో నోట్ ప్యాడ్ అని టైప్ చేశాను, ఎంటర్ ఇస్తున్నాను. Desktop list, notepad, starmactidial.txt, notepad, text editor, document blank. ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక ఫైల్ అయితే ప్రీవియస్గా సేవ్ చేసి పెట్టాను. మ్యాక్ టైటిల్ అని చెప్పేసి సేవ్ చేసి పెట్టాను. సేమ్ అదే ఫైల్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఆ టెక్స్ట్ అయితే ఇక్కడ నేను డిలీట్ చేశాను టోటల్గా. సో ఒకసారి ఇక్కడ మనం టెక్స్ట్ అయితే ఒకటి టైప్ చేద్దాం, చూద్దాం ఒకసారి. మళ్ళీ ఆ టెక్స్ట్ టైప్ చేసి నోట్ ప్యాడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, Hello, everyone, space, welcome to our channel. welcome to our channel, This is Shyam. space, this is Shyam, space. సో ఈ టెక్స్ట్ అయితే టైప్ చేశాను, చూడండి ఒకసారి. Hello everyone, welcome to our channel, this is Shyam. హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ శ్యామ్ అని చెప్పేసి టైప్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ యొక్క ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను ఆల్ట్ F4తో. సో ఈ యొక్క ఫైల్ అయితే నేను క్లోజ్ చేశాను. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను. ఒకసారి మళ్ళీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. సో విండోస్ ప్లస్ ఆర్ Run dialog, type the నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ P E T N, ఎంటర్ ఇస్తున్నాను. ఇక్కడ desktop list, notepad, starmactidial.txt, notepad, text editor, document. Hello everyone, welcome to our channel, this is Shyam. సో చూడండి, ప్రీవియస్గా నేను ఏదైతే టెక్స్ట్ టైప్ చేశానో ఆ టెక్స్ట్ అయితే ఇక్కడ అపియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా క్లాసిక్ నోట్ ప్యాడ్ను బ్రింగ్ బ్యాక్ తెచ్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మనం. సో దీనికి గాను నోట్ ప్యాడ్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి. నోట్ ప్యాడ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయడానికి ఆల్ట్ S. App theme grouping collapsed. సో బై డిఫాల్ట్ ఇక్కడ ఏముంది, ఆల్ట్ S ప్రెస్ చేసిన తర్వాత యాప్ థీమ్ గ్రూపింగ్ కొలాప్స్ ఉంది. ట్యాబ్ Font grouping collapsed. ఫాంట్ ఉంది, ఇక్కడ మీరు ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు. ట్యాబ్ Word wrap toggle button pressed. వర్డ్ ర్యాప్కి సంబంధించింది. ఓకే, ట్యాబ్ Opening files combo box, open in a new tab, collapsed, choose where your files are opened. ఎస్. ఇక్కడ ఏమనుంది, ఓపెనింగ్ ఫైల్స్ వేర్ యువర్ ఫైల్స్ ఓపెన్స్ అని చెప్పేసి అడిగి ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది ఉంది. ఇక్కడ నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్పేస్ బార్ ప్రెస్ Opening చేస్తున్నాను. files, open in a new tab, choose where your files are opened. Open in a new tab 1 of 2, open in a new tab 1 of 2. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, డౌన్ యారో. Open in a new window not selected 2 of 2. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, ఓపెన్ ఇన్ ఎ న్యూ ట్యాబ్ అని ఉంది, బై డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ ఇన్ ఎ న్యూ విండో నాట్ సెలెక్టెడ్ అయింది. ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేయండి మీరు. Opening files combo box, collapsed, choose where your files are opened. ఇక్కడ నేను న్యూ ట్యాబ్ అనేది ఉండేది, ఇక్కడ నేను న్యూ విండో అని చేంజ్ చేశాను. సో ఇప్పుడు మనం ట్యాబ్ ప్రెస్ చేద్దాం మళ్ళీ. When notepad starts grouping collapsed. వెన్ నోట్ ప్యాడ్ స్టార్ట్స్ అనేది ఉంది ఇక్కడ. ఈ బటన్ అంటే మీకు కొలాప్స్ అయింది, దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను. Expanded. ఎక్స్పాండెడ్ అయింది. డౌన్ యారో. Open content from the previous session radio button check 1 of 2. ఇక్కడ ఓపెన్ కంటెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ సెషన్. సో ఇక్కడ మీరు అది ఎక్స్పాండ్ చేసిన తర్వాత అక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేసిన తర్వాత మీకు డౌన్ యారో ప్రెస్ చేసినప్పుడు ఏ టెక్స్ట్ అనౌన్స్ చేయనప్పుడు ఒకసారి ట్యాప్ ప్రెస్ చేయండి, మీకు రేడియో బటన్స్కి నావిగేట్ అవుతుంది డైరెక్ట్. బై డిఫాల్ట్ ఏమైనా ఉంది ఇక్కడ చూడండి, Open content from the previous session radio. ఓపెన్ కంటెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ సెషన్, రేడియో బటన్ సెలెక్టెడ్ అయింది. డౌన్ యారో. Open a new window radio button check 2 of 2. ఓపెన్ ఇన్ ఏ న్యూ విండో అని చెప్పేసింది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో దీనిపైన
మనం ఫోకస్ చేస్తే అంటే డౌన్ ఆర్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో ట్యాప్ ప్రెస్ చేయండి. Microsoft Software License Terms link. అగైన్ ట్యాప్ ప్రెస్ చేయండి. Microsoft Services Agreement link. ట్యాప్ Microsoft Privacy Statement link. ట్యాప్ Third Party Software Acknowledgements link. ట్యాప్ Send feedback button. ట్యాప్ Help button. ట్యాప్ Back button. బ్యాక్ బటన్. ఈ బ్యాక్ బటన్ పైన మీరు ఎంటర్ ప్రెస్ చేయండి లేదా స్పేస్ బార్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను నేను. Text editor document. Hello everyone. Welcome to our channel. This is Shyam. సో ఇప్పుడైతే నేను ఏదైతే టెక్స్ట్ టైప్ చేశానో ఆ టెక్స్ట్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఒకసారి నోట్ ప్యాడ్ క్లోజ్ చేస్తున్నాను. Notepad dialog. Notepad. Do you want to save changes to see? Users HP documents mactidial.txt saved. ఇక్కడ మనకు సేవ్ కన్ఫర్మేషన్ డైలాగ్ అయితే ఇప్పుడు అడుగుతుంది. ఇప్పటి వరకు అయితే మనల్ని అడగలేదు. సో ఇప్పుడు అడుగుతుంది. ఒకసారి నేను డోంట్ సేవ్ ప్రెస్ Don't చేస్తున్నాను. save button alt N. Readme.txt. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి Run dialog type. మన రెండాల బాక్స్లోకి వచ్చి నోట్ ప్యాడ్ టైప్ చేస్తున్నాను. Notepad. 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 సో నోట్ ప్యాడ్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. Text desktop notepad. Untitled notepad. Text editor document blank. ఎస్ మళ్ళీ నోట్ ప్యాడ్ మనకు ఓపెన్ అయింది. అన్టైటిల్ ఫైల్ అనేది న్యూ ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ మనం ప్రీవియస్ టెక్స్ట్ టైప్ చేసాము. ఆ టెక్స్ట్ ఇప్పుడు లేదు. కొత్త ఫైల్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయింది. చూడండి Blank. 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 ఇక్కడ నేను మళ్ళీ హలో అని టైప్ చేస్తున్నాను. Hello. హలో అని టైప్ చేస్తున్నాను. ఒకసారి ఆల్ట్ F4 ప్రెస్ చేస్తున్నాను. Notepad dialog. Notepad. Do you want to save changes to hello.txt? సో ఇక్కడ మనకు సేవ్ కన్ఫర్మేషన్ డైలాగ్ అయితే ఇప్పుడు అడుగుతుంది. సో ఈ విధంగా మనం క్లాసిక్ నోట్ ప్యాడ్ అయితే బ్రింగ్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. సో దట్ మేము ఎప్పుడు చేసినా కూడా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగానే మీకు యూట్యూబ్ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ శ్యామ్.